రాయబడి ఉంది. In whom we have redemption. మరి ତାହାଙ୍କ ଠାରେ ଆମମାନଙ୍କର ମୁକ୍ତି, మరి ఆయన సన్నిధిలో మనకు విమోచన ఉంది. ଯାହାଙ୍କ ଦ୍ୱାରା କି ପୃଥିବୀ ପରିତ୍ରାଣ ପାଇବ, మరి ఎవరి ద్వారా అయితే ఈ యొక్క లోకము పవిత్రపరచబడుతుందో, ସମଗ୍ର ବିଶ୍ୱର ମାନବିକ ମନୁଷ୍ୟମାନେ ଉଦ୍ଧାର ପାଇବେ, మరి ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు మరి రక్షింపబడతాడో, ତାହାଙ୍କ ଠାରେ ଆମ୍ଭେମାନେ ମୁକ୍ତି ପାଇଅଛୁ. మరి ఆయన సన్నిధిలో మనము రక్షణ పొంది ఉన్నాం లేక విమోచింపబడి ఉన్నాం. ଖ୍ରୀଷ୍ଟରେ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ଗୋଟେ ବିଷୟ ମୁଁ କହିବାକୁ ଚାହେଁ. ఒక విషయాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ଆସିଲେ? యేసు ప్రభు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର మార్కు రాసినటువంటి పత్రికలో 2 ଅଧ୍ୟାୟ 2వ అధ్యాయములో ଯଦି ଆମେ ଧ୍ୟାନ କରିବା, మనం ధ్యానించినప్పుడు ଜଣେ ପକ୍ଷାଘାତ ରୋଗୀକୁ 4 ଜଣ ବହି କରି ଆଣିଲେ. ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని 4 వ్యక్తులు పట్టుకొని వచ్చారు. ଆଉ ସେ ଚାଲି ପାରୁନାହିଁ, ఆయన నడవలేకపోతున్నారు. କାରଣ ସେ ପକ୍ଷାଘାତ ରୋଗରେ ଶଯ୍ୟାଗତ ଅଟେ. మరి ఆయన ఒక పక్షవాయు కలిగినటువంటి ఆ రోగి మరి ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ଗୃହ ଭିତରକୁ ନେବା ପାଇଁ ବହୁତ ଭିଡ ଅଛନ୍ତି ଲୋକମାନେ. మరి క్రీస్తు వద్దకు తెచ్చేటప్పుడు ఆ ఇంటిలోనికి తీసుకువెళ్ళడానికి మరి జాగలేదు. చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ନେବା ନିମନ୍ତେ ବହୁତ କଷ୍ଟ. తీసుకువెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. କିନ୍ତୁ ଯୋଉ 4 ଜଣ ବହି କରି ନଉଛନ୍ତି, మరి ఎవరైతే ఆ 4 మోసుకొని వెళ్లారో ସେଇ ଘରର ଛାତ ଖୋଲି మరి ఆయన ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ పెంకులను తీసి ଯୀଶୁଙ୍କର ସାମ୍ନାରେ ସମ୍ମୁଖରେ ଆଣି ଥୋଇଲେ. యేసు క్రీస్తు యొక్క సముఖంలో తనకు తెచ్చి పెట్టారు. ଯୀଶୁ ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଦେଖିଛନ୍ତି. యేసు ప్రభు వారు తెచ్చిన వారి విశ్వాసాన్ని చూశారు. କିନ୍ତୁ 5 ପଦ ଲେଖାଯାଏ, 5వ వచనంలో రాయబడి ఉంది, ଯୀଶୁ ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଦେଖି యేసు ప్రభు వారి యొక్క విశ్వాసమును చూచి ସେହି ପକ୍ଷାଗତ ରୋଗୀକୁ କହିଲେ, ఆ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తిని చెప్పారు, ବତ୍ସ, మరి రోగి ତୁମ୍ଭର ପାପ ସବୁ କ୍ଷମା କରାଗଲା. నీ యొక్క పాపమంతా క్షమించబడి ఉన్నది. ପ୍ରଭୁ ଯୀଶୁ ରୋଗ ସୁସ୍ଥ କରିବା ପାଇଁ ପକ୍ଷାଗତ ରୋଗୀକୁ ଆଣିଲେ. మరి యేసు ప్రభు వారు రోగాన్ని స్వస్థపరచడానికి ఈ యొక్క రోగిని తీసుకుని వచ్చారు. କିନ୍ତୁ ଯୀଶୁ ଏହି ସ୍ଥାନରେ ଆଉ ଗୋଟିଏ କାମ କରୁଛନ୍ତି ସୁସ୍ଥ କରିବା ପୂର୍ବେ. మరి యేసు ప్రభు ఈ యొక్క స్థలములో ఇంకొక పని చేయుచున్నారు. అదేంటంటే స్వస్థత చేయకుండా ముందుగానే ఈ పని ଯୀଶୁ చేస్తున్నారు. କହିଲେ, ତୁମର ପାପ କ୍ଷମା ହେଲା. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నీ పాపము క్షమింపబడి ఉన్నది. ଅନେକଙ୍କ ଜୀବନରେ ପାପ ହେତୁ ମଧ୍ୟ ରୋଗ ଆସେ. మరి అనేకమైనటువంటి వారి జీవితంలో పాపము నిమిత్తమై రోగము వస్తుంటది. ରୋଗ ମଧ୍ୟ ଆସିବା କାରଣ ପାପ କଲେ ମଧ୍ୟ ଆସିଥାଏ. మరి రోగం రావడానికి గల కారణం ఏంటంటే పాపం చేస్తే రోగాలు కూడా వస్తుంటాయంట. ରୋଗ ପାପରେ ହିଁ ଆସେ ନାହିଁ, ଈଶ୍ୱରଙ୍କ ମହିମା ପାଇଁ ମଧ୍ୟ ହୋଇଥାଏ. మరి రోగము పాపం నుండే రాదు కానీ దేవుని యొక్క మహిమార్థం కూడా వస్తుందంట. ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 9 ଅଧ୍ୟାୟରେ యోహాను రాసినటువంటి సువార్తల 9వ అధ్యాయములో ଜଣେ ଜନ୍ମ ଅନ୍ଧ ଅଛନ୍ତି. మరి ఆయన పుట్టుకతో గుడ్డివాడు ఒక ఆయన ఉన్నాడు. ତାକୁ ଯୀଶୁଙ୍କୁ ପଚରାଗଲା, మరి ఆయనకు యేసు ప్రభువుని అడిగారు, ଗୁରୁ ଏ ପାପ କଲେ ନା ଏହାର ବାପା ମା ପାପ କରିବା ତୁ ଏ ଅନ୍ଧ ହେଲେ? అయ్యా ఈయన పాపం చేశారా లేక ఈయన తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల ఈయన గుడ్డివాడు అయ్యాడా? ଯୀଶୁ କହିଲେ ଏ ପାପ କରିନାହିଁ, ଏହାର ବାପା ମା ମଧ୍ୟ ପାପ କରିନାହାନ୍ତି. యేసు ప్రభు చెప్పారు, ఈయన పాపము చేయలేదు, ఈయన తల్లిదండ్రులు కూడా పాపము చేయలేదని చెప్పారు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ନିମନ୍ତେ ଏହା ହୋଇଅଛି. మరి దేవుని యొక్క మహిమార్థమై ఈ కార్యము జరిగి ఉన్నదని చెప్పారు. କିନ୍ତୁ ମାର୍କ ଲିଖିତ సుసమాచాର 2 ଅଧ୍ୟାୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଆର పాప క్షమ କରାଗଲା. మరి అక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆయన పాపము క్షమించబడి ఉన్నదని ଯଦି చెప్పారు. ଗୋଟିଏ గଛ ଅଛି, ఒకవేళ ఒక చెట్టు ఉందనుకోండి, ଯଦି గଛର ମୂଳ ଉତ୍ପାଟନ କରାଯାଏ ନାହିଁ, మరి ఒకవేళ ఆ చెట్టు వేళ్లతో పల్లింగించలేదనుకోండి, ଯଦି ତାକୁ ଅଧାରେ ହାଣିବେ, ఒకవేళ దాన్ని మధ్యలో కచ్చ అంటే ସେଇ నరికివేసి ଗଛ పునర్ବାର ବଢିପାରେ. మరి ఆ చెట్టు మరొకసారి అంటే చిగురించడానికి అవకాశం ఉంటుంది. ଯଦି ଯୀଶୁ ଏହାର ପାପ କ୍ଷମା କରିନଥାନ୍ତେ, ఒకవేళ ఈ వ్యక్తి పాపాన్ని యేసు ప్రభు క్షమించలేదు అనుకోండి, ତାର ପକ୍ଷାଘାତ ରୋଗ ସୁସ୍ଥ ହୋଇଥାନ୍ତା, ఒకవేళ తన ఒక పచ్చవాయ రోగాన్ని ఆగిపో ఉండొచ్చు. କିନ୍ତୁ ସେ ପାପ ହେତୁ ପୁନର୍ବାର ରୋଗ ଆସିଥାନ୍ତା. మరి ఒకవేళ ఆయన పాపం చేసిన వాడు కాబట్టి మళ్ళా మరొకసారి ఆ రోగం మన బయటికి రావచ్చు. ଯୀଶୁ ରୋଗ ସୁସ୍ଥ କରିବା ପୂର୍ବେ କହିଲେ, ବତ୍ସ ତୁମର ପାପ କ୍ଷମା କରାଗଲା. మరి ఆయన స్వస్థపరచక మునిపే చెప్పారు, ఓ రోగి నీ పాపాన్ని క్షమించబడి ఉన్నది అని చెప్పారు. କିନ୍ତୁ ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, మరి ప్రియమైన సభ, ହୁଏତ ଅନେକ ଲୋକମାନେ ଆଚମ୍ବିତ ହେଲେ, ଏ କି କର୍ମ କରୁଅଛନ୍ତି? మరి ఈయన అనేకులు